మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా డోక్రా బజార్ సరస్ ఆజీవికా మేళా 2026 జనవరి 8 నుంచి 18 దాకా జరిగింది. ఇది మొదటిసారిగా ఒక ఆల్ ఇండియా లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరిగినది సంతోషకరం. సో దానికి మన గుంటూరు జిల్లాకు ఈ సరస్ మేళాని తీసుకువచ్చినందుకు గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ సార్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ సార్కు, అదేవిధంగా దీంటిని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందరికీ కూడా మోటివేట్ చేసి ఒక పెద్ద సక్సెస్ అవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా మోటివేట్ చేశారు. కంటిన్యూస్గా సపోర్ట్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశానికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన కాన్సెప్ట్ ఇప్పుడు విజయవంతంగా జరుగుతున్నది. అది కూడా మనం అందరూ కూడా గౌరవపడాల్సిన విషయం. ఇప్పుడు ఈ సరస్ మేళా అనేది చాలా మంచి పీపుల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీగా వారి ఫ్యామిలీతో దాదాపు ఈ 12 డేస్లో చూస్తే ఒక 13 lakh పీపుల్ ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 25 crores నుంచి 30 crores దాకా సేల్స్ జరిగినట్టు ఇప్పుడు మనకు అధికారులు పీడీ గారు కూడా అంచనా వేయడం జరిగింది. అరౌండ్ 30 crores దాకా మనకు సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఒక 343 స్టాల్స్ పెట్టడం జరిగింది. 17 స్టేట్స్ నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా అందరికీ 343 స్టాల్స్ అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు. వారు కూడా హ్యాపీగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12 days నిజంగానే మన గుంటూరు జిల్లాలో ఒక పండగ వాతావరణంలో ఈ మేళా అనేది జరిగింది. దీంటిని ఇంత విజయవంతం చేసినందుకు అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ మీరందరూ కూడా పోషించారు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ మేళా గురించి ముందు నుంచే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది ప్రజలకు ఈ మేళా గురించి ఎక్కడ జరుగుతుంది, ఏమేమి ఉంది అని పూర్తి వివరాలు ప్రజలకు మీరు తెలియజేశారు. దానివల్లనే ఇంతమంది ప్రజలు ఈ మేళాకు రావడం అనేది జరిగింది. సో దానికోసం అందరు మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ జిల్లా యంత్రాంగంకు ఉండాలి. ఈ సరస్ మేళాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బికాస్ మీ వర్డ్ ఆఫ్ మౌత్ వలన, మీ న్యూస్ వలన మంచి ఫలితాలు వచ్చాయి. సో ఇది మన గుంటూరు జిల్లాకు ఒక మంచి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంకా రాబోయే రోజులో ఇంకా అదర్ నేషనల్ ఈవెంట్స్ని కూడా మన గుంటూరు జిల్లాలో మనం చేయగలుగుతాము. మన గుంటూరు జిల్లాని ఇంకా మంచి స్థాయికి మనం తీసుకువెళ్ళడానికి మనం అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా పని చేస్తే మన గుంటూరు జిల్లాని మనము మంచి స్థాయికి ఇంకా తీసుకువెళ్ళగలుగుతాము అన్నది ఈ మేళా ద్వారా మనం నేర్చుకున్న ఒక విషయం. సో దాని మేరకు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ మేళాలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా వారి యొక్క రోల్ కూడా చాలా మంచి రోల్. అందరూ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్, మేయర్ గారు అందరూ కూడా ఒక మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అందరూ పీపుల్కు దీని గురించి చెప్పి వారిని మోటివేట్ చేసి ఈ మేళాకు పీపుల్ రావడానికి ప్రత్యేకంగా కృషి చేశారు.
ఎలా కండక్ట్ చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని వారి యొక్క ఇన్పుట్స్ని కూడా అప్పుడప్పుడు ఇచ్చి వచ్చారు. దానికోసం వారి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.